అందరికీ నమస్కారం అండి. నా పేరు కోటేశ్వరరావు. ఈ వీడియో చివరి వరకు చూడండి. దానికన్నా ముందు ఒకసారి ఈ వీడియో చూడండి. ఈ వేదికగా ఒక విషయం చెప్పబోతున్నా మీ అందరికీ. ఈ సినిమా మోస్ట్ అఫోర్డబుల్ ప్రైజెస్కి మీరు థియేటర్లో చూడబోతున్నారు. ఆల్ ప్లేసెస్లో చాలా చాలా తక్కువ ధరలకే మీరు ఈ సినిమాని చూడబోతున్నారు. ఏ రకమైన టికెట్ ప్రైజెస్ పెంపు లేదు. సో దానికి ఎంకరేజ్మెంట్ మీరు ఇచ్చి మా ప్రొడ్యూసర్స్ అందరికీ ప్రూవ్ చేయాలి. సో ఇది నేను విశ్వ గారిని ఇబ్బంది పెట్టి మా డిస్ట్రిబ్యూటర్స్ అందరిని ఇబ్బంది పెట్టి మేము తీసుకున్న కాల్ ఇది. మీ అందరూ చాలా తక్కువ ధరలకి మిరాయి సినిమాని థియేటర్లో చూడబోతున్నారు. కేవలం దాని వెనకాల ఒకే ఒక ఇంటెన్షన్ ఏంటంటే, ఒక ఫుల్ ఫ్యామిలీ ఫిలిం తీసాము. అలాంటి ఒక ఫ్యామిలీ ఫిలింకి మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చి చూడాలి. ముందుగా మిరాయి టీం అందరికీ కంగ్రాట్స్. సినిమా చాలా బాగుంది. ఏదైతే మీరు బడ్జెట్ చెప్పారో, స్క్రీన్ మీద కనిపించిన విజువల్స్కి ఆ బడ్జెట్కి అసలు సంబంధం లేదు. చాలా గ్రాండ్గా ఒక భారీ బడ్జెట్ సినిమా చూసిన ఎక్స్పీరియన్స్ అయితే కలిగింది. థ్యాంక్స్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ మిరాయి. తేజ గారు, మీరు ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ సినిమాకి సంబంధించి టికెట్ రేట్లు పెరగకుండా నా ప్రొడ్యూసర్స్ని, నా డిస్ట్రిబ్యూటర్స్ని ఒప్పించి నేను నార్మల్ టికెట్ ప్రైజులకే ఈ సినిమా రిలీజ్ చేస్తానని చెప్పారు, అది ఎంతవరకు అమలవుతుందన్నది ఒకసారి మీరు తెలుసుకోవాలి. ఎంత 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 టికెట్? అదే టికెట్ పెంచమని ఏం చెప్పలేదు కదా. పెంచట్లేదని హీరో అనౌన్స్ చేశాడు. టికెట్ రేట్లు పెంచట్లేదని హీరో అనౌన్స్ చేశాడు కదా ప్రీ రిలీజ్లోనే. పెంచట్లేదని అన్నారు కదా. ఎవరో ప్రొడ్యూసర్లు పెంచుకోమన్నారా? ప్రొడ్యూసర్ చెప్పారా? ఇది మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం పిఠాపురంలో ఉంది. నిన్న నేను ఫస్ట్ షోకి నా ఫ్యామిలీతో 12వ తారీఖు ఈవినింగ్ ఫస్ట్ షోకి నా ఫ్యామిలీతో నేను మిరాయి సినిమాకి వెళ్ళాను. టికెట్ ఇక్కడ యాక్చువల్గా 100 రూపాయలు, కానీ ఒకసారి ప్రైస్ చూడండి, 450 రూపీస్, అంటే 150 రూపాయల టికెట్. మిమ్మల్ని అసలు ఎవరు ఎక్స్ట్రా అమ్మని చెప్పారు? నేను అదే కౌంటర్లో కోచింగ్ చేస్తే ప్రొడ్యూసర్స్, హీరో డైరెక్ట్గా అనౌన్స్ చేశారు, మీరు ఎందుకు ఎక్స్ట్రా అమ్ముతున్నారంటే థియేటర్ వాడు చెప్పి సమాధానం ఇది. అంటే ఇక్కడ ఎవరు మోసం చేస్తున్నారు? మైక్ పట్టుకొని అందరి ముందు అనౌన్స్ చేసిన మీరా, లేకపోతే ఏ పర్మిషను లేకుండా ఎక్స్ట్రా రేట్ అమ్ముకున్న థియేటర్ వాళ్ళ? ఎవరు మోసం చేస్తున్నారు? అసలు ఇందులో ఎవరి మాటను మేము నమ్మాలి? ప్రేక్షకులు థియేటర్కి రావట్లేదు అంటారు, వస్తే జరిగేది ఇది. టికెట్ రేట్లు ఒక్కటే కాదు, దాంతోపాటుగా లోపల స్నాక్స్ కూడా బయట దొరికి దానికన్నా డబల్ రేట్లు థియేటర్లో అమ్ముతారు. ఎందుకో తెలియదు. జిఎస్టీ, సిజిఎస్టీ లాగా థియేటర్ ట్యాక్స్ అనమాట. అంటే బయట దొరికి ఒక సాధారణ వస్తువు థియేటర్లోకి వచ్చేసరికి ఎందుకు డబల్ ఛార్జ్ అవుతుంది? వీళ్ళైనా తయారు చేస్తున్నారా? పోనీ దాని కాస్ట్ అంతే పడుతుందా? పోనీ బయట అది ఎక్కడ దొరకదా? మరి ఎందుకని ఎక్స్ట్రా అమ్మాలి? సింగిల్ స్క్రీన్స్లో పరిస్థితి ఇది. ఒక 50 రూపాయలు అలా ఉంటుంది పాప్కార్ను, 20 రూపాయలు ఎగ్ పఫ్ కానీ కర్రీ పఫ్ కానీ 10 రూపాయలు 20 రూపాయలు ఎక్స్ట్రా వేసి అమ్ముతున్నారు. ఇది సింగిల్ స్క్రీన్స్. మల్టీప్లెక్స్ అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. ఘోరం. టికెట్ 150 రూపాయలు, పాప్కార్న్ 450. మరి వాళ్ళు పాప్కార్న్ అమ్ముతున్నారు, బంగారం అమ్ముతున్నారు, వాళ్ళకే తెలియాలి మరి. ఎందుకంటే పాప్కార్న్ అనేది మొక్కజొన్న నుంచి వస్తుంది. మరి వీళ్ళు ఏ ఇంగ్రీడియంట్స్ అయితే తయారు చేస్తున్నారో వాళ్ళే వివరంగా చెప్పాలి. ఎందుకని అంత రేట్లుగా అమ్ముతున్నారు? కూల్ డ్రింక్ నుంచి సమోసా దాకా ప్రతిదీ. మల్టీప్లెక్స్లో అయితే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అన్నది సినిమా చూసి రావడం అన్నది చాలా కష్టమైన పని. ఎందుకంటే ఒక ఫ్యామిలీ సినిమాకి వెళ్ళిందంటే కేవలం సినిమా చూసి రారు. ఇంటర్వెల్లో ఖచ్చితంగా ఏదో తినాలనుకుంటారు, పిల్లలు ఉంటారు, వాళ్ళకన్నా ఖచ్చితంగా కొని పెట్టాలి. కానీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళ పిల్లలకి కొని పెట్టలేని పరిస్థితి మల్టీప్లెక్స్లో జరుగుతుంది. అలాగని సింగిల్ స్క్రీన్స్ కూడా తక్కువేం కాదు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను సినిమాలు చూస్తున్నాను. నా చిన్నతనంలో కూడా రెగ్యులర్ బడ్జెట్ మించి భారీ బడ్జెట్ సినిమాలు వచ్చాయి. దేవిపుత్రుడు అవనివ్వండి, అంజీ అవనివ్వండి, ఇవన్నీ కూడా భారీ బడ్జెట్ సినిమాలే. బట్ వీటికి ఎప్పుడు కూడా టికెట్ రేట్లు ఎక్కువ అమ్మడం అనేది నేను ఎప్పుడు చూడలేదు. బ్లాక్లో అమ్మడం జరిగింది, కానీ డిజిటలైజ్ అయిన తర్వాత బ్లాక్ అనేది పూర్తిగా పోయింది. డైరెక్ట్గా థియేటర్ వాళ్ళే దోచేస్తున్నారు. ఇంక ఈసారి వాళ్ళదే బ్లాక్.
ఏమన్నా అంటే టికెట్ రేట్లు పెంచుకోమన్నారు అంతే. అసలు ఈ టికెట్ల రేటు పెంపు అన్నది ఎందుకు స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది, అసలు దీనికి ఎందుకు పర్మిషన్ ఇవ్వాలి? గవర్నమెంట్ కూడా నేను ఒకటే అడుగుతున్నాను, టికెట్ రేట్లు అన్నది ఎందుకు పెంచాలి? మీరు ప్రజల కోసం ఆలోచించాలా, ప్రొడ్యూసర్స్ కోసం ఆలోచించాలా? ప్రొడ్యూసర్స్ నష్టపోతారంటే అంతంత భారీ బడ్జెట్ సినిమాలు తీయొద్దని చెప్పండి. బెట్టింగ్ యాప్స్ ఆపేసారు ఎందుకు? జోదమనే కదా, మరి సినిమా కూడా జోదమే కదా. మన సక్సెస్ రేట్ ఎంత ఉంది? ఒక ఏడాదిలో 300 సినిమాలు రిలీజ్ అవుతే పట్టుమని 10 సినిమాలు కూడా, మహా అయితే 30 సినిమాలు హిట్ అవుతున్నాయి అనుకుంటున్నాం. అంటే ఒక 10%, మహా అయితే 20% మన సక్సెస్ రేట్. మరి ఇది జోదం కాకపోతే ఏమవుతుంది ఇది? మరి జోదం అని తెలిసినా ఇక్కడ 100 కోట్లు బడ్జెట్లు పెట్టి ఆ సినిమా రిలీజ్ చేసేటప్పుడు జనాల మీద రుద్ది, జనాల మీద ఎక్స్ట్రా డబ్బులు దబ్బాల్సిన అవసరం ఏంటి? జనాలు దోచుకోవాల్సిన అవసరం ఏంటి? దానికి ప్రభుత్వం ఎందుకు పర్మిషన్ ఇస్తుంది? సినిమా మేమేమన్నా భారీ బడ్జెట్లు పెట్టి తీయమని చెప్తున్నామా? మేమన్నా అడుగుతున్నామా? లో బడ్జెట్లో కూడా చిన్న చిన్న సినిమాలు, రీసెంట్గా లిటిల్ హార్ట్ సినిమా చాలా లో బడ్జెట్, ఎంత ₹1,00,00,000 లోపు అయిందన్నారు. బ్రహ్మాండం కలెక్షన్ వస్తుంది. కొత్తలోక కాంతారా సినిమా మహా అయితే 15 కోట్లు ఏమో పెట్టి తీశారంట, 400 కోట్లు. రీసెంట్గా మహావతార నరసింహ. తక్కువ బడ్జెట్లో సినిమాలు తీసినా సరే డబ్బులు వస్తున్నాయి కదా, రాకుండా ఏం లేవు కదా. చూసేది ప్రేక్షకులు సినిమా బాగుంటే ఖచ్చితంగా చూస్తారు. దానికి భారీ బడ్జెట్ లో బడ్జెట్ అన్నది కాదు, సినిమా బాగుండడం అన్నది ఇంపార్టెంట్. అల్టిమేట్గా కథ బాగుండాలి. ప్రొడ్యూసర్స్ కూడా నేను ఒకటే చెప్తున్నాను, భారీ బడ్జెట్లో పెట్టి సినిమాలు తీసేటప్పుడు ఒకసారి ఆలోచించండి. ముందు డైరెక్టర్కి, హీరోకే మెజారిటీ ఆఫ్ రెమ్యునరేషన్ వెళ్తుంది. ఆ రెమ్యునరేషన్ ఆపండి. ఫస్ట్ పర్సెంటేజ్ పెట్టండి. సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చిన దాంట్లో పర్సెంటేజ్ షేర్ ఇస్తామని చెప్పండి అంతే. అప్పుడు కథ రాసి డైరెక్ట్ చేసి డైరెక్టర్ దగ్గర నుంచి కథ విని సినిమా యాక్ట్ చేసి హీరో వరకు ప్రతి ఒక్కరూ ఇది నా సినిమా అని పనిచేస్తారు. క్వాలిటీ అవుట్పుట్ వస్తుంది, హిట్ సినిమాలు వస్తాయి. అంతే తప్పితే తలా తోకాలని కథలు పట్టుకోవడం, దానికి 100 కోట్లు బడ్జెట్ తగిలించడం, జనాల మీద రుద్దేయడం, వేసుకోవడమే టికెట్లు 200, 300. రీసెంట్గా కూలీ వార్ 2 రిలీజ్ అయ్యాయి. ఏంటి పరిస్థితి? పక్క సినిమా తమిళనాడు సినిమా కూలీ ₹350, ₹400 టికెట్ అమ్మారు. ఎందుకంటే ఎవరికి తెలియదు. స్ట్రైట్ సినిమాకి మించి అమ్మారు. మన సినిమా తమిళనాడు దేకడ కనీసం థియేటర్లు కూడా దొరకని పరిస్థితి. మరి అక్కడ సినిమాని ఇక్కడికి తెచ్చి ఏకంగా ₹350, ₹400 టికెట్ అమ్ముతున్నారంటే టాలీవుడ్ ప్రేక్షకులని అంత దారుణంగా మీరు ట్రీట్ చేస్తున్నారన్నమాట. థియేటర్కి ప్రేక్షకులు వచ్చేవాళ్ళు మీరే దూరం చేస్తున్నారు. ఎవరు దూరం అవ్వట్లేదు, దోచేసుకుంటున్నారు కాబట్టి జనాలు థియేటర్ రావట్లేదు. స్నాక్స్ నుంచి, థియేటర్ టికెట్ నుంచి మొత్తం పార్కింగ్ ఫీజు వసూలు చేయొద్దని చెప్తున్నారు. చాలామంది పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నారు. ఒక సినిమా హిట్ అవుతే ఎన్ని రోజులు రన్ ఉంటుంది? కంప్లీట్గా 4 వారాలు రన్ ఉంటుంది. ఓటీటీకి వచ్చేస్తుంది. నెల రోజుల్లో వచ్చేసి ఓటీటీ సినిమాకి థియేటర్కి ఎందుకు రావడం అని ప్రేక్షకులు ఆలోచిస్తున్నారంటే కేవలం కారణం మీరే. టికెట్ రేట్లు ఎక్స్ట్రా పెంచడం, లోపల జరిగి ఈ దోపిడీ. ఈ ఆపితే ఖచ్చితంగా ఆడియన్స్ వస్తారు. ఎంత హిట్ సినిమా అన్నా 3rd వీక్ నుంచి ఆక్యుపెన్సీ బిలో 50% పడిపోతుంది. వీక్ డేస్లో, వీకెండ్స్ పెరిగితే పెరగవచ్చు. 4th వీక్ అయితే ఇంకా ఘోరం. 3rd వీక్ నుంచి 2+1 టికెట్ ఆఫర్ పెట్టండి. 4th వీక్ 2+2 పెట్టండి. ఖాళీ సీట్లలో ఎవరో లేకుండా సినిమా వేసి కన్నా ఎవరో ఒకరు వచ్చి కూర్చొని చూస్తారు కదా, అది దానివల్ల మీకు లాస్ అయితే అవ్వదు కదా. అండ్ ఇంకోటి, బయట ఒక లక్కీ డిప్ బాక్స్ పెట్టండి. ఒక థియేటర్లోకి ఒక సినిమా, కొత్త సినిమా వచ్చి దాని రన్ కంప్లీట్ అయ్యే వరకు జరిగే ప్రతి షోకి సంబంధించిన టికెట్లు ఆడియన్స్ దాని వెనకాల పేరు, ఫోన్ నెంబర్ రాసి అందులో వేయమనండి. జెన్యున్గా ఆడియన్స్ ముందు లక్కీ డిప్ తీయండి. మీరు లక్షల్లో పెట్టక్కలేదు, ఒక 5,000 పెట్టండి చాలు. అట్లీస్ట్ ఆ 5,000 మీకు మహా అయితే ఒక ఫుల్ అయిన షో నుంచి వచ్చే అమౌంట్లో 5 to 10%. అటువంటిది మీరు సినిమా రన్ కంప్లీట్ అయ్యి ఎన్నో షోలు వేస్తారు. నేను ఒక 5%, ఒక 5,000 చెప్తున్నాను నేను. ఆ 5,000 పెడితే మీకు మహా అయితే 5 to 10%. కానీ గెలిచిన వ్యక్తికి అదొక 50 టికెట్లతో సమానం. 50 సినిమాలు చూస్తాడు అమౌంట్. ఇంట్రెస్ట్ కలుగుతుంది, సెకండ్ టైం వెళ్ళాలనిపిస్తుంది. ఆడితో పాటు ఇంకోటి తీసుకెళ్తాడు. కనీసం ఫుట్ఫాల్స్ పెరుగుతాయి, ఆక్యుపెన్సీ పెరుగుతుంది, జనాల్లోకి సినిమా వెళ్తుంది. ఓటీటీకి వచ్చేదాకా చూద్దామని ఎవడో ఆగడం, కనీసం థియేటర్కి వచ్చి చూస్తారు. మీరే సినిమాని చంపేస్తున్నారు. జనాలు రాకుండా ఎవరు లేరు. జనాలు రాకుండా ఎంత కలెక్షన్స్ రావు కదా. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన చిన్న సినిమాలన్నీ ఎలా చూస్తున్నారు జనాలు? టికెట్లు పెంచట్లేదు కాబట్టి. అలాగని అక్కడ దోపిడీ లేదని అన్నాం, అక్కడ స్నాక్స్ రూపంలో దోపిడీ జరుగుతుంది. ఇవన్నీ కూడా మారాలని చెప్తున్నాను. మారితే ఖచ్చితంగా ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు, చూస్తారు కూడా సినిమాలు. అండ్ ఇంకోటి, 3 సంవత్సరాలు నిండిన వ్యక్తికి టికెట్ తీయాలి, బాగానే ఉంది. బస్సుల్లోని, ట్రైన్లోని కూడా పిల్లలకి హాఫ్ టికెటే. కానీ థియేటర్లో 3 సంవత్సరాల నిండిన వ్యక్తికి టికెట్, ఫుల్ టికెట్ తీయమన్నారు. తీస్తాం.
తీసి ఆ పిల్లాడిని సీట్లో కూర్చోబెడితే సినిమా పూర్తిగా కనబడుతుందా, లేదా స్క్రీన్ పూర్తిగా కనబడుతుందా? మరి ఇంకా ఆ టికెట్ కొని కూడా ఆ పిల్లాడిని తెచ్చి ఒళ్ళో కూర్చోబెట్టుకుని సినిమా చూపించాలి. మీరు టికెట్ పూర్తిగా వసూలు చేస్తున్నప్పుడు ఆ పిల్లాడు సీట్లో కూర్చుంటే సినిమా పూర్తిగా కనిపించేలాగా మీరు ఫెసిలిటీ ఏర్పాటు చేయండి. అప్పుడు 3 సంవత్సరాలు ఏంటి, 3 నెలల పిల్లాడు కూడా టికెట్ తీస్తాం. మీరు ఏది ఏర్పాటు చేయకుండా టికెట్ తీయాలంటే ఎలా తీసేస్తాం? ఒళ్ళో కూర్చోబెట్టుకోవాలి. నేను ఇంచుమించుగా ఒక 3 సార్లు ఇదే అంశమే గొడవ పెట్టుకొని నేను థియేటర్కి బయటకు వచ్చాను. థియేటర్ నుంచి సినిమా చూడకుండా వెనక్కి వస్తాను నేను ఇదే అంశం మీద. కేవలం పెద్దోళ్ళే కూర్చుంటే స్క్రీన్ మొత్తం కనబట్టలేదు థియేటర్లో, సీట్లో కూర్చుంటే. ఎందుకంటే మన థియేటర్ సీటింగ్ సిస్టమ్ అనేది అలా ఉంటుంది అనమాట. మరి అటువంటిది పిల్లలకి సెపరేట్గా టికెట్ తీసి సీట్లో కూర్చోబెడితే ఆడు ఏం చూస్తాడు, ఎలా కనబడుతుంది ఆడికి? జనాలు రావాలంటే చేయాల్సింది చేయరు, మీరు బడ్జెట్లు పెంచుకుంటారు. గవర్నమెంట్ కూడా ఒకటే చెప్తున్నాను, దయచేసి బడ్జెట్ పెంచిన సినిమాలు అనుకుంటూ మీ దగ్గరికి వస్తే వాళ్ళకి టికెట్ రేటు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వకండి. ఇది ప్రజలను దోచుకోవడమే అవుతుంది. ప్రజలను దోచుకోమని ప్రభుత్వమే పర్మిషన్ ఇస్తే ఇంకా అంతకన్నా దౌర్భాగ్యం ఇంకేం ఉండదు. దయచేసి దీన్ని గుర్తుంచుకోండి. చివరిగా నేను ఒకటే చెప్తున్నాను, ప్రేక్షకులే దేవుళ్ళు అంటారు మీరంతా, సినిమా వాళ్ళంతా. ఎందుకంటే ప్రేక్షకుల మీదే బతుకుతున్నారు, జనాల మీదే బతుకుతున్నారు. మీరు తీసే సినిమా మీరు చూడడానికో థియేటర్లు చూడడానికో కదా, ప్రేక్షకులు చూస్తేనే మీకు డబ్బులు వస్తాయి. ప్రేక్షకులే దేవుళ్ళు అంటారు మైక్ పట్టుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా. నేను ఏ ఒక్కరిని అంటలేదు, అందరి గురించి చెప్తున్నాను. ప్రేక్షకులే నిజంగా దేవుళ్ళు కూడా, సినిమా వాళ్ళకి ప్రేక్షకులే దేవుళ్ళు. వాళ్ళు లేకపోతే సినిమా వాళ్ళు ఎవరో లేరు. మరి అటువంటిది ఆ దేవుణ్ణి దోచుకునేవాడిని ఏమనాలో మీకే వదిలేస్తున్నాను. ఇంకా దాన్ని బట్టి మీరే ఆలోచించుకోండి.